స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని శేర్లింగంపల్లి జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఎన్నిసార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవట్లేదని మాధవరెడ్డి మండిపడ్డారు. చివరికి తాను ట్విట్టర్ వేదికగా వినతిపత్రం సమర్పిస్తే 10 లక్షల మందికి పైగా వీక్షించినప్పటికీ ఎమ్మెల్యే మాత్రం స్పందించలేదన్నారు. 8వ తరగతి చదివిన ఎమ్మెల్యేకు తాను ఇంగ్లీష్లో రాసిన లెటర్ అర్థమై ఉండదేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోడ్ల సమస్యలు పరిష్కరించకపోతే ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడిస్తామని మాధవరెడ్డి హెచ్చరించారు. సరే నెక్స్ట్ లెవెల్ ఏంటి, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు అని చెప్పి గాంధీ గారికి లెటర్ రాసాము. ఆ లెటర్ మరి ఆయన చూసిండా చూడలేదో నాకు తెలియదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం 1 మిలియన్ మెంబర్స్ 10 లక్షల పైగా వ్యూస్ వచ్చినాయి. అంత వైరల్ అవుతున్నా కూడా గాంధీ గారికి మరి చూసిరా, లేదా చూసి కూడా ఆయనకు అర్థం కాలేదా? ఎందుకంటే ఇంగ్లీష్లో రాసినాం. మరి నాకు తెలుగు అయితే రాయడంలో కొన్ని గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయని ఇంగ్లీష్లో రాసిన. మరి ఆయన 8వ తరగతి ఫెయిల్ అయింది కాబట్టి ఆయనకి ఇంగ్లీష్ వచ్చిందో రాలేదో, కాకపోతే నేను మళ్ళీ ఒకసారి గూగుల్ ట్రాన్స్లేటర్ వాడుకొని అయినా దానికి పరిష్కారం చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇంతమంది విద్యావంతులు ఉన్నాం, ఇడున్న 40 మంది కూడా అందరం ట్యాక్స్ పేయర్స్, ప్రతి ఒక్కరూ ట్యాక్స్ పే కడుతున్నాం. మనం ఏమన్నా ఆయనకు కొత్త బిల్డింగ్లు కట్టించి ఉచితంగా బిల్డింగ్లు ఇవ్వమనట్లేదు, మనకి రోడ్లు ఏమంటున్నాం, అంతకుమించి ఇంకేం అడగట్లేదు. సో దీని మీద ఆయనకు నేను గాంధీ గారికి మీడియా నుంచి ఈ గణతంత్ర దినోత్సవం రోజు నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు వారం రోజులు కనుక మళ్ళీ ఆ రోడ్డుని మీరు దానికి రిపేరింగ్ చేయమని, కొత్త రోడ్డు ఏమనట్లేదు, రిపేర్ చేయమని అడుగుతున్నాము. అది రిపేరింగ్ చేయించగలిగిన పక్షంలో డైరెక్ట్ మీ క్యాంప్ ఆఫీస్ మేము ముట్టడి చేస్తాము. ఖచ్చితంగా ఏంటంటే శేర్లింగంపల్లిలో ప్రతిపక్షం లేకుండా చేసేశారు. ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు మాట్లాడారు. ఇక ప్రతిపక్షం లేకుండా అయిపోయింది. ఇక మీతో పనిచేయించిందని ప్రతిపక్ష బాధ్యత జనసేన తీసుకొని మిమ్మల్ని నిద్రపోనీయము. శేర్లింగంపల్లి అభివృద్ధి అయ్యేంత వరకు కూడా నీలాంటి మీరు ఎంత బెదిరింపులు పెట్టినా మాట్లాడితే ఎవరు మాట్లాడినా, ఏ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడినా వాళ్ళని నోరు మూయించడం, వాళ్ళ భయపెట్టడము, ఇది చేయడము అన్నీ చేస్తున్నారు. కానీ మేము అలాంటి వాటికి ఏం భయపడము. ఎందుకంటే మా రక్తంలో ఇప్పటికి కూడా ఎర్రజెండా పార్టీ భావజాలాలు ఉంటాయి. అంతకుమించి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆయన భావజాలాలు మా బాడీలో, మా రక్తంలో అణువులో ఉన్నాయి. ఖచ్చితంగా అలాంటి వాటికి నీలాంటి